24 hours డెడ్లైన్, ఎమ్మెల్యే వార్నింగ్. చివరికి అటవీ శాఖ దిగొచ్చింది. ఆదివాసీ యువకులపై దాడి ఆరోపణలు ఎదుర్కొన్న ఇందన్పల్లి ఎఫ్ఆర్ఓ లక్ష్మీనారాయణపై సస్పెన్షన్ వేటుపడింది. అయితే ఒక్క అధికారిపై చర్యతో కథ ముగిసిపోలేదంటున్నారు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ఇందన్పల్లి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నాయకుపుగూడకు చెందిన 5 ఆదివాసీ యువకులు చేపల వేటకు వెళ్లారు. అక్కడే అటవీ అధికారులు వారిని అడ్డుకొని దాడి చేశారని బాధితులు ఆరోపించారు. దుర్భాషలాడారని, కొట్టి ఇబ్బంది పెట్టారని చెప్పడంతో ఆదివాసీలు రోడ్డెక్కి నిరసనకు దిగారు. ఈ ఘటనపై రియాక్ట్ అయిన ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ నేరుగా రంగంలోకి దిగారు. బాధితులను పరామర్శించి అధికారుల తీరుపై ఫైర్ అయ్యారు. 24 గంటల్లో చర్యలు తీసుకోండి, లేదంటే ఉద్యమం తప్పదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యే వార్నింగ్ తో అటవీ శాఖ కదిలింది. ఇందన్పల్లి ఎఫ్ఆర్ఓ లక్ష్మీనారాయణను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కానీ బొజ్జు పాటిల్ మాత్రం ఇక్కడితో ఆగలేదు. ఒక్కరిపై చర్య తీసుకుంటే సరిపోదు, తప్పు చేసిన ప్రతి ఒక్కరిపై చర్యలు ఉండాలని డిమాండ్ చేశారు. జి లక్ష్మీనారాయణ గారిని సస్పెండ్ చేస్తూ మరి ఆర్డర్స్ కాపీస్ పంపించడం అనేది జరిగింది. ఇది ఒక శుభ పరిణామం. వాస్తవంగా ఈ సస్పెండ్ చేయడమే కాదు, ఈరోజు పారిశుద్ధ్య అధికారులకు ఆగడాలు మారాలి. మేము ఎవరిని కూడా సస్పెండ్ చేయాలి, వాళ్ళు బాధపడాలని ఆలోచన ఎవరికి ఉండదు. కానీ వారు చేసిన దుశ్చర్యం వల్ల డిమాండ్ పెట్టిన ఈ విషయంలో అందరూ కూడా సహకారం చేశారు. ఎమ్మెల్యే పోరాటంతో ఒక అధికారిపై వేటు పడింది. ఇప్పుడు మిగతా అధికారులపై చర్యలు ఉంటాయా, లేక ఈ ఒక్క సస్పెన్షన్ తోనే ఫుల్ స్టాప్ పెడతారా అనేది ఆసక్తిగా మారింది. నేను ఏమంటున్నానంటే, ఇట్లాంటి నిర్ణయాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అటవీ శాఖలో మార్పు జరిగారు. ఇట్లా కొట్టద్దు, ఇలాంటి అరెస్ట్మెంట్ చేయొద్దు, ఏదైనా మంచిదనం చేద్దామని ఒక ఆలోచన వచ్చింది వాళ్ళు.